ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2026కు సంబంధించినటువంటి కొన్ని అప్డేట్ విషయాలకైతే ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే ఇవి ప్రజెంట్ ఈరోజు మనకి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మొత్తం కూడాను మనకి క్యాబినెట్ సమావేశం అనేది ఈరోజు జరగడం జరిగింది. అయితే ఈ సమావేశం అనేది మనకి 3 గంటలు జరిగింది. ఈ 3 గంటల్లో ఈ యొక్క మనకి ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే విద్యాశాఖ మంత్రి గారు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరికి కూడా మనకి ఎడ్యుకేషన్కి సంబంధించిన అప్డేట్ కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ గురించి అయితే వాళ్ళు కొన్ని విషయాలు మనకి ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. అయితే ఏం మాట్లాడారు అనేది అయితే మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో మనకు ఆల్రెడీ తెలుసు కదా 3 గంటలు జరిగిందని చెప్పాము. ఆ 3 గంటల్లో జాబ్ క్యాలెండర్ అనేది ఈసారి పెద్ద సంఖ్య మొత్తంలో అంటే బల్క్లోనూ మనకి ఈ యొక్క రిలీజ్ చేయడానికైతే సిద్ధమైందని మనకి వాళ్ళే మాట్లాడడం జరిగింది. అయితే బల్క్ అంటే ఎంతవరకు మనకి ఎన్ని వేకెన్సీలు రావచ్చు, అలాగే ఏ డిపార్ట్మెంట్లో మనకి వేకెన్సీలు ఉన్నాయి అనే విషయం అయితే మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఈ ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది అనేసి మనకి చెప్పడం జరిగింది. అయితే ఆ జాబ్ క్యాలెండర్లో మినిమం అయితే నాకు తెలిసి అయితే 20 నోటిఫికేషన్లు అయితే రెడీగా ఉండే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ 20 నోటిఫికేషన్లో ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువగా వేకెన్సీలు కనిపిస్తాయి అంటే అందరికీ తెలిసిన విషయమే. ఎక్కువగా ఈసారి మనకు కనిపించడానికి అవకాశం ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిఎస్సి 2026కు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మనకి కనబడడానికి అయితే ఆస్కారం ఎక్కువగా ఉంది. దీని తర్వాత మనకి గ్రూప్ 2కి అవ్వచ్చు, దాని తర్వాత మనకి గ్రూప్ 1 కొద్దిగా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దీంతో పాటుగా మనకి పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ, అలాగే మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్, అలాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కొన్ని డిపార్ట్మెంట్స్లు, అలాగే మనకి కొన్ని వెల్ఫేర్కి సంబంధించినటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్, ఇలా చూసుకుంటే మ్యాక్సిమం మనకి 20 డిపార్ట్మెంట్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి అయితే ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏ శాఖల నుంచి ఎన్ని ఖాళీలు ఉన్నవనేదే ప్రజెంట్ అయితే సేకరించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందులో ఏ గవర్నమెంట్ అయినా కూడాను ఆ యొక్క నోటిఫికేషన్ ఖాళీల వివరాలన్నీ కూడా మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి అనేది సెండ్ చేస్తారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఈరోజు 13వ తేదీన టోటల్గా ఈ యొక్క వేకెన్సీ లిస్టులన్నీ కూడా మనకి ఈ యొక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సెండ్ చేయడం జరిగింది. అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ నుంచి ఆమోదం కూడా వచ్చినట్టుగా ఉంది. అయితే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మనకి ఒకవేళ జాబ్ క్యాలెండర్ అనేది ఉగాది నాడుకు రిలీజ్ అయితే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీలు ఖాళీ ఉన్నది మనకి క్లారిటీ వస్తుంది. అలాగే ఇప్పుడు వరకైతే చాలామంది చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం డిఎస్సిలో 3600+ వేకెన్సీలు ఉండే ఛాన్సెస్ ఉందని చెప్పారు. అలాగే కొందరు చెప్పడం జరిగింది ఒక 2 months బ్యాక్ అయితే 10,000 వేకెన్సీలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఇది 10,000 దేన్ని బేస్ చేసుకొని చెప్పారంటే మనకి ఈ రిటైర్మెంట్ అవ్వచ్చు, ఈ ప్రమోషన్స్ అవ్వచ్చు, ఈ ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ ఇయర్లో మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి మ్యాక్సిమం ఈ ఇయర్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్లో 9,500 ఎస్జిటీలు, ఎస్ఏలు, అలాగే టీజీటీలు, పీజీటీలు ఇవన్నీ కలిపి కూడా మనకి రిటైర్మెంట్ అవ్వడానికి 9,500 వేకెన్సీలు ఖాళీ ఉంటాయి అని చెప్పడం జరిగింది. అయితే ఈ వేకెన్సీలన్నీ ఫిల్ చేస్తుందా గవర్నమెంట్ అయితే అన్నీ కూడా ఫిల్ చేసే ఆస్కారం అయితే ఎప్పుడు ఉండదండి. కంపల్సరీగా అయితే తగ్గించే మనకి వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మనకి క్లారిటీగా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది మనకి మార్చి 19th ఉగాది నాడు మనకి రిలీజ్ అయితేనే మనకి టోటల్గా అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అంతవరకు అయితే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వెయిట్ చేయాల్సిన విషయమే. అయితే నెక్స్ట్ కొన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించిన వేకెన్సీ కూడా చాలా డిపార్ట్మెంట్లు అయితే వేకెన్సీ వస్తాయి. అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే సమాచారం తీసుకున్నారు. ఆల్రెడీ చెప్పాను కదా, కంపల్సరీగా మనకి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రమే మనకి రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది. అయితే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఎక్కడ మనకి మనకి క్వశ్చన్ వస్తుందంటే ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా లేదా, ఇదే మనకి పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకవేళ జాబ్ క్యాలెండర్లో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉందా అంటే వాళ్ళు దీంతో పాటు ఇంకొక పాయింట్ కూడా మనకి ఈరోజు క్యాబినెట్లో మాట్లాడడం జరిగింది. ఆ పాయింట్ని బేస్ చేసుకొని కూడా మనకి జాబ్ క్యాలెండర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనే విధంగా అయితే మనకి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు లేదనేది రిలీజ్ చేసినంత వరకు కూడా ఏది కూడా క్లారిటీ రావట్లేదు.
ఇంకొక విషయం ఏంటంటే ఒకవైపు జాబ్ క్యాలెండర్ అనేది ఉగాది కల్లా రిలీజ్ చేస్తామనే విధంగా అయితే మాట్లాడడం జరుగుతుంది. అది కూడాను ఫైనాన్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి సెండ్ చేయడం జరిగింది వేకెన్సీది. అవన్నీ కూడా తను అప్రూవల్ చేసిందని కూడా చెప్పడం జరిగింది. అలాగే దీంతో పాటుగా ఇంకొక విషయం మనం మాట్లాడారంటే 6 నెలల్లో స్థానిక ఎన్నికలు జరుగుతాయని కూడా ఈరోజు క్యాబినెట్ సమావేశంలో అయితే చెప్పడం జరిగింది. ఇది దేనికి సంకేతం విషయానికి వస్తే, నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక విషయం మాట్లాడుకోవాల్సింది, ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 6 నెలల్లో స్థానిక ఎన్నికలు జరుగుతాయని గవర్నమెంట్ ఈరోజు క్యాబినెట్ సమావేశంలో చెప్పిందని చెప్పాము కదా. ఒకవేళ 6 నెలల్లో అంటే ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే ఇది మార్చి నుంచి అంటే 9 నెలలకి ఈ రకంగా ఎన్నికలు పడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనకి కంపల్సరీగా అయితే మనకి ఈ యొక్క మార్చి 19న ఉగాది కదా, 18th ఈ యొక్క డిఎస్ నోటిఫికేషన్ ఈ క్యాలెండర్లో ఏమీ తక్కువేం కాదు, కంపల్సరీ రిలీజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు మరొక 6 నెలలు అంటే ఈ 6 నెలల లోపలే మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసి వెంటనే నోటిఫికేషన్ క్లోజ్ చేస్తారు. అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత మనకి 45 డేస్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ 2025లో జరిగినటువంటి డిఎస్సి చూసుకుంటే మ్యాక్సిమం 45 డేస్ ఇచ్చారు కదా, దీనికి కూడా 45 డేసే ఇస్తారు. ఈ 45 డేస్లో ఇది రిక్రూట్ చేసేసి నెక్స్ట్ జూన్ అకాడమిక్ వచ్చే టైంకి కొత్త సార్లు కూడా రిక్రూట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అయితే ఏది ఏమైనప్పటికీ గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ రిలీజ్ అయితేనే మనకి ఇవన్నీ కూడా డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అయితే ఈ యొక్క 6 నెలల్లో స్థానిక ఎన్నికలు అనగా కంపల్సరీగా అయితే మనకి మార్చి 19th రిలీజ్ అయ్యే జాబ్ క్యాలెండర్లో డిఎస్సి ఉండే ఆస్కారం ఉంటుంది. దీంతోపాటు కొద్ది రోజుల క్రితమే మనకి అసెంబ్లీలో వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఇంకొక విషయం, ఇది కూడా పాయింట్ ఆఫ్ వ్యూ మనం చేయాలి. ఏప్రిల్లోన అలాగే మేలోన మనకి ట్రాన్స్ఫర్స్ యొక్క రిటైర్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాతే ఎన్ని వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయో అప్పుడు నోటిఫికేషన్ ఇస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏప్రిల్ మేలో ఒకవేళ ఆ ప్రాసెస్ జరిగిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే 6 నెలల తర్వాత రావాలి. ఈ రోజు మాట్లాడే విధానం గురించి చూసుకుంటే 6 నెలల స్థానిక ఎన్నికలు జరుగుతాయని చెప్పారు కాబట్టి ఈ 6 నెలల ముందులోనే ఇది జరిగిపోవాలంటారు. అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈ రకంగా మనం మాట్లాడుకోవచ్చు, ఆ రకంగా మాట్లాడుకోవచ్చు. అయితే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ దేన్ని బేస్ చేసుకొని రిలీజ్ చేస్తారనేది మాత్రం అదొక క్వశ్చన్ మార్కే. అలాగే కొన్ని పాయింట్లు ఈరోజు మనకి కొన్ని ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇది. కారుణ్య నియామకాలు చేపట్టాలని టీచర్స్ గిడ్స్ అనేది డిమాండ్ చేశారు. ఏంటి కారుణ్య నియామకాలు అంటే రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తూ మరణించిన ఉపాధ్యాయులు ఉంటారు కదా, వాళ్ళ సిబ్బంది కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని ఏపీ టీచర్స్ గిడ్స్ రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి చిట్టుబాబు గారు అలాగే చిన్నప్ప గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది. అంటే ఒక ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు సడన్గా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో అది రిక్రూట్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. అయితే 169 మెంబర్స్ అయితే ఈ రకంగా సర్వీస్లో ఉంటున్నప్పుడు చనిపోయారండి ఎయిడెడ్ పాఠశాలలో. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ యొక్క ఉపాధ్యాయుల పోస్టులు కేటాయించాలని కూడా డిమాండ్ చేశారు. అయితే గవర్నమెంట్ అనేది దీని గురించి ఏం మాట్లాడుతుందో అయితే చూడాల్సిన విషయమే. అయితే ఇంకొక విషయం మనం డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇక చెప్పిన క్యాలెండర్లో కానీ ఒకవేళ వస్తే మార్చిలో నోటిఫికేషన్ వస్తే మే ఎగ్జామ్స్ అండి. ఇది చేసుకుని మనం చేసామంటే నోటిఫికేషన్ రిలీజ్ 45 డేస్ మాత్రమే మనకి టైం అంటే మేలో మనకి ఎగ్జామ్ అవుతుంది. ఒకవేళ మార్చిలో కాకుండా ఒకవేళ ఏప్రిల్లో కానీ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే జూన్ కల్లా కంపల్సరీగా క్లోజ్ అయిపోతాయి. అకాడమిక్కి కొత్త సార్స్తో వస్తారు. జూన్ తర్వాత మనకి ఆల్రెడీ లెక్క ప్రకారం చూసుకుంటే కంపల్సరీగా స్థానిక ఎన్నికలు 6 నెలలు అని చెప్పారు. ఇది మార్చి అండి. మార్చి నుంచి లెక్కేసుకుంటే 9 నెలలు అంటే సెప్టెంబర్ ఈ టైంకి స్థానిక ఎన్నికలు అవుతాయి. కాబట్టి ఆ ముందులే మనకి ఈ యొక్క ఎన్నికలు కూడా వస్తుంది. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇవంతా కూడాను మనకి ఏదైనా కూడాను జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాతే మనకు తెలుస్తాయండి. ఇందులో కానీ జాబ్ క్యాలెండర్లో కంపల్సరీగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే పక్కాగా మేలో ఎగ్జామ్ అయిపోతుంది. ఒకవేళ ఏప్రిల్లో నోటిఫికేషన్ సంబంధించిన ఏదైనా అప్డేట్ నోటిఫికేషన్ అప్లై చేసిన టైం ఇవన్నీ ఉంటే జూన్లో అయిపోతుంది. లేకపోతే స్థానిక ఎన్నికల తర్వాత కూడా జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మనకి ఇదంతా పెద్ద క్వశ్చన్ మార్క్. డిఎస్సి నోటిఫికేషన్ అనేది పెద్ద నోటిఫికేషన్. గవర్నమెంట్ నుంచి ఏదైనా అఫీషియల్గా ఒక అప్డేట్ ఇచ్చినంత వరకు కూడాను అభ్యర్థుల్లో ఇది క్వశ్చన్ మార్కే. అయితే
మనం దానికి అనాలిసిస్ చేసుకోవాలి. క్యాబినెట్లో జరిగిన మాటలని అనాలిసిస్ చేసుకొని మనం ఒక ప్రిడిక్షన్ చేయడమే ప్రస్తుతానికైతే జరుగుతుంది. నేనే కాదండి, ప్రతి ఒక్కరు కూడా ప్రిడిక్షన్ చేసి చెప్తున్నారు. మీరు కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. వాళ్ళు ఈరోజు క్యాబినెట్లో మాట్లాడే విధానం బట్టి చూసుకుంటే 6 నెలలు స్థానికులు అన్నారు కాబట్టి స్థానిక ఎన్నికల ముందరే డిఎస్సి నోటిఫికేషన్ అనేది క్లియర్ అయిపోవాలి. నోటిఫికేషన్ అయిపోవాలి, అప్లై చేసేయాలి, ఎగ్జామ్ అయిపోవాలి, వెంటనే మనకి రిక్రూట్మెంట్ కూడా జరిగిపోవాలి వాళ్ళ అనుకున్న లెక్క ప్రకారం అయితే. అన్నీ జరిగిన తర్వాత ఒకనొక మాట్లాడేటప్పుడు ఏప్రిల్ మేలోనే ఎప్పటికప్పుడు రిటైర్మెంట్లు జరుగుతాయి కాబట్టి అవన్నీ అయిపోయిన తర్వాత అంటే మనకి మళ్ళీ ఈ యొక్క స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, ఎన్నికలు కూడా వచ్చేస్తుంది. తర్వాత అది ఎన్నికలు అయిపోయిన తర్వాత డిఎస్సి రావాలి. ఏదేమైనప్పుడు కూడా మనం అన్ని విధాలుగా ఆలోచించుకోవాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.